చిట్టి రాజుతో ఇలా అంటూ ఉంటుంది. ఒక అన్నగా తమ్ముడు బాధని అర్థం చేసుకున్నావు. ఒక భర్తగా నీ భార్యను కూడా అర్థం చేసుకోవాలి కదా! నీ భర్త భార్యల ముచ్చటేందిరా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది చిట్టి. ఆ తర్వాత ఇక్కడ అపర్ణ మాత్రం ఎప్పుడు వాళ్ళ సమస్య తీర్చాలి, వీళ్ళ సమస్య తీర్చాలి అని ఆరాటపడుతూ ఉంటావు. ఎప్పుడూ ఒకడి సమస్యలు తీర్చడమేనా? నీ జీవితం కూడా పెద్ద సమస్యల్లో ఉందన్న సంగతి మర్చిపోయావా? అని చెప్పేసి అపర్ణ తన కోడల్ని తిడుతూ ఉంటుంది. అప్పుడు కావ్య సైలెంట్‌గా తన అత్తగారి వైపైతే చూస్తూ ఉంటుంది. ఇంకా ఎప్పుడూ వాళ్ళ సమస్యల గురించి ఆలోచించడం మానేసి నీ గురించి పట్టించుకో. ఇంకా నీ కడుపు పండాలి. ఇక నీ జీవితం బాగుండాలి. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలి మీరు. ఇక నీ జీవితం గురించి నువ్వు తీసుకో నిర్ణయం అనగానే ఇంకా కావ్య షాక్ అయిపోయి వాళ్ళ అత్తగారి వైపు అలా చూస్తూ ఉంటుంది. మీరిద్దరు విడివిడిగా ఉండొద్దు. ఇంకా ఒకటైపోవాలి అని చెప్పేసి తన కోడలికైతే చెబుతూ ఉంటుంది. ఇంక అంతలోనే రాజ్, కావ్య ఇద్దరూ తన బెడ్రూమ్‌లోకి వెళ్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఒక్కసారిగా టచ్ అవ్వడంతో ఒకరి వైపు ఒకరు అలా ప్రేమగా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉండిపోతారు. ఎందుకంటే అక్కడ వాళ్ళ బామ్మగారు రాజుకు చెప్పి పంపించింది. ఇక్కడ అపర్ణ కావ్యకి చెప్పి పంపించింది. వీళ్ళిద్దరూ ఒకటైపోవడానికి ఇంకా సిద్ధంగా ఉంటారు. కావ్య మాత్రం సిగ్గుపడుతూ లోపలికి వస్తూ ఉంటుంది. రాజ్ కూడా కావ్యని చూస్తూ మురిసిపోతూ తను కూడా తన దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో రొమాన్స్ అయితే అలా కొనసాగుతూ ఉంటుంది. ఇంకా ఒకటైపోతున్నారు కదా రాజ్, కావ్య. ఇంకా ఈ జీవితంలో ఎలాంటి చిక్కులు లేకుండా సాగితే అంతే బాగుంటుంది కదా! మరి రాజ్, కావ్యలు ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా ఉంటారో ముందు ముందు ఇంకా సీరియల్ అయితే చాలా బాగుండబోతుంది ఫ్రెండ్స్. అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కనుక్కోవడం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.